హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో మొన్న చూశారు కదండి వీడియో, శారీ టెజిల్స్ మేకింగ్ అని చెప్పేసి అనేది. సో ఎలా చేశానని చెప్పేసి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సో లెట్ చెక్కకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఫస్ట్ శారీ టెజిల్స్కి అయితే ఆ శారీ కాంబినేషన్గా మనము డిజైన్ అయితే మటుకు వెతుక్కోవడం అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి దాంట్లోకి పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి అంటే బూటీస్ కూడా మనకు కార్నర్స్ కూడా కట్ వర్క్ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఓకేనా? మెయిన్ థింగ్ వచ్చేసేసి మనకు అది. సో అలా బుటీస్ కరెక్ట్గా పెట్టుకున్నాం అని చెప్పేసి అంటేనే మనకు అట్రాక్షన్ అనేది వస్తుందండి. సో రౌండ్గా ఉండేటివైనా సరే చేయొచ్చు, పికాక్స్ చేయొచ్చు. దీనిలో మోడల్స్ వచ్చేసేసి ఇంకా చాలా రకాలుగా. బట్ ఏమనంటే బుట్టి మటుకు బాగా నిండుగా ఉండేటట్లుగా కట్ వర్క్ వచ్చేటట్లుగా చేసుకుంటే మనకి కొంచెం డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఓన్లీ రౌండ్ షేప్వి అట్లాంటివి తీసుకున్నామంటే నార్మల్గా కనిపిస్తుంది అనమాట. రౌండ్లో కూడా మనకు కట్ వర్క్ వచ్చినట్టు ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు, లోటస్ రోజెస్ తీసుకోవచ్చు. ఇలాగా మనకు శారీ కాంబినేషన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో నేను ఆ శారీ కాంబినేషన్కి అయితే మటుకు నేను ఈ ఫ్లవర్ తీసుకున్నాను. మెయిన్ ఇక్కడ కట్ వర్క్ అనేది చాలా బాగుంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మీ చాయిస్. సో మనకు వర్క్ అయితే మటుకు కంప్లీట్ అయిపోయాక ఫీజింగ్ పేపర్ అయితే రిమూవ్ చేసేసేసి మనము ఇలాగ ఫస్ట్ అయితే కటింగ్ అనేది చేసేసుకుందాం. ఫ్లవర్స్ డివైడ్ చేసేసుకుందాం క్లాత్ నుంచి. సో క్లాత్ నుంచి డివైడ్ చేసేసుకొని మనము టోటల్గా కూడా కొంచెము దగ్గరకే కట్ చేసేసుకోండి. ఎందుకనంటే మళ్ళీ కట్ వర్క్ చేసేటప్పుడు మీకు క్లాత్ ఎక్కువ ఉంది అని చెప్పేసేసానంటే ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే నీట్గా ఉండదు. మీకు కట్ వర్క్ చేయడం అలవాటు లేకపోయినా కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అని చెప్పి క్లాత్ అయితే మటుకు నీట్గా అయితే కటింగ్ చేసేసుకోండి. ఓకేనా? సో చూసారు కదా, ఫ్లవర్స్ అయితే మనకు మొత్తం అలాగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. కట్ చేసి పెట్టేసేసుకున్నాక మనము ఇలాగా కేవలం కార్నర్స్ అండి, చాలా జాగ్రత్తగా చేయండి ఇదైతే మటుకు. ఎందుకనంటే కొంచెం మిస్ అయిపోయినా కానీ మీ చెయ్యన్న కాలుతుంది, లేదు అని చెప్పేసేసానంటే ఫ్లవర్ అన్న కాలిపోతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయండి. నాకు కూడా కాలిందండి. సో ఇలాగ ఎడ్జెస్కి కరెక్ట్గా చూసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, క్లాత్ అనేది ఎక్కువ ఉందని చెప్పేసేసానంటే ప్రాబ్లం అవుతుందని. ఇలాగ నీట్గా అయితే కట్ చేసేసుకొని అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే గిన్న అడుగున మటుకు ఫ్యూజింగ్ పేపరు ఒకవేళ గిన్న ఎక్స్ట్రాగా యాడన్నా కానీ ఉంది అని చెప్పేసేసానంటే డెఫినెట్గా తీసేసుకోండి. ఫ్యూజింగ్ పేపర్ ఉంది అని చెప్పేసేసానంటే మీకు పైన క్లాత్ అనేది సరిగ్గా కాలదు. కాబట్టి కంపల్సరీ కూడా ఎక్స్ట్రాగా ఏదైనా కానీ ఫ్యూజింగ్ పేపర్ ఉంది అని చెప్పేసేసానంటే మటుకు రిమూవ్ చేసేసేయండి. ఓకేనా? సో రిమూవ్ చేసేసినారంటే ఇలాగ ఎడ్జెస్ అనేటివి నీట్గా వస్తుందండి. సో చేయడం చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ కొద్దిగా రిస్క్తో కూడిండేదే ఇది. బట్ ఏమనంటే మనకు డిఫరెంట్గా మనం చెయ్యాలని చెప్పేసేసాను అనుకున్నప్పుడు ఇలాంటి రిస్కులు అయితే పడక తప్పదనమాట. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లలో మనము డిఫరెంట్గా మనం చేస్తూ ఉంటేనే, కొత్తగా రెడీ చేస్తూ ఉంటేనే, కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉంటేనే మనమైతే మటుకు ముందుకు పోగలమండి. ఒకటే దాంట్లోనే ఉన్నాము, మనం ఇంతే చేస్తామని చెప్పేసేసానంటే మటుకు వెళ్ళలేమన్నమాట. సో మీ ఏరియాలో ఏ దానికి ఎక్కువ అప్డేటింగ్ అనేది బాగా జనాలు ఇష్టపడుతున్నారు, సో దానికి పికప్ అవ్వండి. నాకు ఇక్కడ వచ్చేసేసి కట్ వర్క్, బోట్ నెక్లలో డిఫరెంట్, ఇలాగ శారీ టెజిల్స్లో డిఫరెంట్, ఇవంతా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. సో కాబట్టి దానిపైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాను. సో జనాలకు ఏదైతే కూడా నచ్చుతుంది, ఎలాగ కావాలి అని చెప్పేసి అనేది మెయిన్. ఇంకొకటి ఏమనంటే అది మనం తయారు చేసిన తర్వాత మనకి కూడా అది తృప్తిగా ఉండాలన్నమాట. ఏదో చేసినాము పెట్టినాము అని చెప్పేసి అనే రకంగా కాకోకుండా మనకు టోటల్గా కూడా మనము ఫస్ట్ హ్యాపీగా ఉంది, మనం చేసిన వర్క్కి మనకు బాగా సాటిస్ఫై అయ్యామని చెప్పేసానంటే అవతల కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదొకటి గుర్తుపెట్టేసేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మనకు బాగా అట్రాక్ట్ అవ్వాలి, మనమే అట్రాక్ట్ అవ్వాలి వర్క్కి. సో మనం అట్రాక్ట్ అయినప్పుడు డెఫినెట్గా కస్టమర్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది అనేది గుర్తుపెట్టేసేసుకోండి.
చేశాక ఇది చేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి నేను మర్చిపోయానండి. మీకు లాస్ట్లో తీస్తున్నప్పుడు నాకు మళ్ళీ మతికొచ్చింది. సో ఇలాగ 2 పెట్టేసేసి చూస్తున్నారు కదా, ఇలాగా 2 రివర్స్లో అటాచ్ చేసేసుకోవాలి మనము. అంటే ఉల్టా సైడ్ 2 ఉల్టా సైడ్ పెట్టాలన్నమాట. సో ఇలాగ పెట్టేసేసుకొని మనము టోటల్గా కూడా నేనైతే ఏ కలర్ థ్రెడ్ ఉందో ఆ కలరే తీసుకున్నాను. ఫస్ట్ గోల్డ్తో ట్రై చేశాను కానీ నాకు పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నార్మల్ మిషన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో యూజ్ చేసే 2 పొరల దారం తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసేసి ఇలాగ టాకా వేసాను. ఈ టాకా వేసేసినాక మనకు ఒక సైడ్ ఇలాగ గ్యాప్ మనము కింద నుంచి స్టార్ట్ చేసామంటే ఇలాగ మొత్తం చుట్టూ వేసేసుకొని ఇక్కడ కొద్ది గ్యాప్ పెట్టేసేసుకొని మొత్తం మనము నేను టైలరింగ్ చేస్తుంటాను కదండి, దాంట్లో టోటల్గా కూడా ఇలాగ పీసెస్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను దాంట్లో ఉన్న వేస్ట్ పీసెస్తో. సో మనం బ్లౌజెస్ కుడతా ఉంటాం కదా, ఆ బ్లౌజ్ కుట్టే దానిలో మిగిలిన పీసెస్తో నేను ఇలాగా కట్ చేశాను. సో చిన్న చిన్న పీసెస్ తీసుకోవడం వలన మనకి ఏమవుతుందనంటే కరెక్ట్గా మూలకి కూర్చుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మనకు అదే పెద్ద పీసెస్ పెట్టేసినామని చెప్పేసి అంటే నీట్గా ఉండదు కదా, ఒకటే చోట గుబురుగా ఉండిపోతుంది. సో ఇలా చిన్న పీసెస్ అయితే కనుక మనకు అడ్జస్ట్ అవుతుంది, అంటే నీట్గా కనిపిస్తుంది. అడ్జస్ట్ అని కాదు, నీట్గా కనిపిస్తుంది అనమాట, సెట్ అయిపోతుంది బాగా. ఇలాగ గ్యాపుల్లో కూడా నీట్గా వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుల్గా టైట్గా పెట్టేసేసుకోండి. ఈ టైట్గా పెట్టేసేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనం నాట్ వేసేసాక మనం ఇలాగ గ్యాప్ చేసేసుకుంటే కూడా కరెక్ట్గా ఈ టైప్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ మీకు శారీ చూపించాను కదా. ఇలాగా గ్యాప్ ఉన్నదాన్ని మనము కవర్ చేసేసుకోవాలి. జస్ట్ రన్నింగ్ స్టిచ్ చేయండి, మనకేం పెద్దగా వేరేది అవసరం లేదు. ఇక్కడ ఇటు సైడ్ మీరు మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, బట్ ఇటు సైడ్ మటుకు కంపల్సరీ టాకాలే వేసుకోవాల్సి ఉంది కదా. సో అందుకోసమని ఇలాగనే వేసేస్తా ఉన్నాను నేను. ఓకేనా, ఇలాగా అనేసేసేయండి. సో మనకు పీసెసే కాబట్టి మనము ఇలాగ అనేసేసామని చెప్పేసి అంటే మనకు క్లాత్ అనేది జరిగిపోతుంది. సో మొత్తము స్ప్రెడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం టోటల్గా వచ్చేసేసింది. సో లాస్ట్లో తీసుకునేటప్పుడు నాటేసి తీసుకున్నాను. ఓ మై గాడ్. సో చూసారు కదండి, కరెంట్ పోయింది. సో కరెంట్ పోవడంతో మీకు వీడియో అనేది స్టాప్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా వేరే పని అయితే ఏం లేదండి, జస్ట్ పూస తీసేసుకొని మనము ఒక టాకా అనేది ఫస్ట్ హ్యాంగింగ్కి వేసేసుకోండి. సో హ్యాంగింగ్కి పూస కుట్టేసేసుకొని మళ్ళీ తర్వాత దాన్ని శారీకి అనేది అటాచ్ చేసేసేయండి, అంతే. ఇంకా పెద్ద కష్టమైతే ఏం లేదండి. సో ఆల్రెడీ మీకు శారీ టేజిల్స్ వచ్చిన వాళ్ళకైతే కింద ఈజీగా ఉంటుంది. సో శారీ టేజిల్స్ రాని వాళ్ళకైతే మటుకు కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. బట్ ఏం లేదండి, చిన్న టాకా అనేది మనం నార్మల్గా కూడా బటన్స్ కుట్టుకునేటప్పుడైనా టాకా వేసుకుంటాం కదా, సో అలాంటి టాకానే అనమాట, అంతే. సో ఓకేనా, ఫైనల్గా లుక్ అయితే మటుకు ఇది శారీ ఆల్రెడీ చూపించాను కదా.
అయితే ఏమని చెప్పేసేసానంటే మీకు మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూపించానంటే ఇంకా ఎవరైనా కానీ చూడకపోతే కూడా ఐడియా వస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసేసనే చూపించాను. సో చూస్తున్నారు కదా, ఈ కట్ వర్క్ అనేది నీట్గా ఉండడం వలన మనకు ఆ ఫ్లవర్ లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి శారీ టెజల్స్కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మటుకు డెఫినెట్గా ఇలాగా కట్ వర్క్ ఉండేటట్లుగానే మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ఆ డిజైన్ అనేది చాలా బాగా కనిపించేసేస్తుంది, బాగా కూడా అట్రాక్టింగ్గా ఉంటుంది, డిఫరెంట్గా కనిపించేస్తుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేస్తాను. బాయ్.